హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ రుచులు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి పన్నీర్ బటర్ మసాలా. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమాటాలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుందాం, తొందరగా కుక్ అయిపోతుంది. ఏంటి పన్నీర్ బటర్ మసాలా అని చెప్పి ఆయిల్తో కుక్ చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నారా? మా ఇంట్లో బటర్ అవైలబుల్గా లేదండి, అందుకని నేను ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఇదే ఆయిల్ ప్లేస్లో బటర్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఇంకా ఈ టమాటా ఆనియన్స్ ఇంకా మగ్గలేదు, అందుకని ఇంకో 5 or 10 minutes దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూసుకుందాం, టమాటా ఆనియన్స్ కుక్ అయినాయి. దీంట్లోకి కొంచెం గసగసాలు వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా చిక్కగా అనిపిస్తుందండి. నేను వేసాను, ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది, మీరు కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై అయిన టమాటా ఆనియన్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను గసగసాలు వేసాను చూడండి, ఆ క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదా. ఇప్పుడు పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పన్నీర్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్కి ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. నేను చెప్పాను కదండి బటర్ వేసుకోవాలి, కానీ నా దగ్గర లేదని చెప్పి నేను ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి కొంచెం షాజీరా వేసుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మన ఇంట్లో ఉన్న పచ్చి బఠానీస్ని వేసుకుంటున్నానండి. నేను కర్రీ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పి నేను వేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుందాము, ఎందుకంటే మనం బఠానీ వేసాం కదా, అది కొంచెం కుక్ అవుతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అదంతా కుక్ అవ్వాలి కదా, అందుకని కొంచెం వాటర్ పోసుకొని దీన్ని కుక్ చేసుకుందాం. పసుపు, సాల్ట్, వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. కుక్ అవుతుంది తొందరగా. కొద్దిగా వాటర్ పోసుకుంటున్నానండి, కొంచెం పచ్చి బఠానీ వేసాను కదా నేను, అందుకని అది కుక్ అవ్వడానికి వేసుకుంటున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చూసుకుందాం పచ్చి బఠానీ ఉడికిందో లేదో. కొంచెం కారం, గరం మసాలా వేసి ఒకసారి కలుపుకుంటున్నాము. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందే. ఇది వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోవాలి.
తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోయే పన్నీర్ బటర్ మసాలా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.